నమస్తే మా గుడ్ మార్నింగ్. టైం అబౌట్ 9 అవుతుంది. ఆల్ ఫ్రెష్డ్ అప్. మళ్ళీ కొంచెం గొంతు నొప్పి స్టార్ట్ అవుతుంది. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. ఫస్ట్ ఆఫీస్ కి మంచిగా వేడి నీళ్ళు తాగి సెట్ చేద్దాం. ఈ రోజు ఆఫీస్ లో వెరీ హెక్టిక్ ఉండబోతుంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుడే. బట్ ఆ క్యాబ్ అయితే బుక్ చేసిన. ఆల్ సెట్ టు గో. మనం మళ్ళీ మాట్లాడదాం. We are here. ట్రాఫిక్ ఎక్కువ ఉండే 9:25 అవుతుంది. 5 minutes లో కాల్ ఉంది. కాఫీ. Much later. టైం 4:30 అవుతుంది. జర్రా అనీజీగా ఉంది. సో ఆఫీస్ నుంచి కొంచెం ముందే వచ్చేసిన. నాకే ఇట్లా అలర్జీ ఇదంతా అనుకున్నా కానీ ఈ రోజు ఆఫీస్ లో చూసినా కదా ఒక 5-6 మంది నాకు సిక్కు కనిపించారు. ఐ థింక్ ఇది సీజన్ చేంజ్ అలర్జీ అనుకుంటా. లంచ్ చేసేటప్పుడు అందరు టాబ్లెట్లు వేసుకుంటా కనిపిస్తుండే. ఈ రోజు ఏమైందిరా మా అంటే వెల్కమ్ టు ఆస్టిన్ అంటున్నారు. అంటే మా టీం వాళ్ళు ఇక్కడ ఆస్టిన్ లోకల్స్ కదా. సో వి కాల్ ఆస్టిన్ ది అలర్జీ క్యాపిటల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అని అంటున్నారు. యా బ్రో అది కథ. ఫస్ట్ అయితే ఇంటికి పోయి నీళ్ళు కొంచెం వేడి చేసుకొని జర హైడ్రేట్ అయిదాం. నాకు అర్థం కాదు ఏంటంటే ఇంత ఎండలో వేడి నీళ్ళు తాగితే దాహం తీరుతుందా లేదా అని. కుచ్ పాతా హే కుచ్ కోతా హే కాబట్టి ఇక తప్పదు. ఏమైనా ప్యాకేజ్ వచ్చినాయి అడుగుతాం. వి గాట్ సమ్ ప్యాకేజెస్ బై. ఈ ప్యాకేజ్ లకు తక్కువ ప్రమోషన్లకు ఎక్కువ అట్లుంటది పంచాయతీ. ఆల్ రైట్, సో వి గాట్ దిస్ యాపిల్ కట్టర్. ఎస్, ఎప్పుడో చిన్నప్పుడు యాపిల్స్ ఆర్డర్ చేసినాం. ఒక్కటి కూడా తినలేదు. ఇంకా ఎంత వాడతామో చూద్దాం. A few minutes later. ఆఫీస్ నుంచి వచ్చేసిన మంచి ఫ్రెష్ అయిపోయినా. అండ్ ఈ రోజు ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని చెప్పిన కదా. ఈ రోజు మొత్తం అదే ఉండే. దగ్గర 4-5 మీటింగ్లు. ఒక 2.5-3 hours మొత్తం మీటింగ్స్ కే పోయినాయి. అండ్ ఇట్ లుక్స్ లైక్ మనం చేయాల్సిన డిజైన్ చాలానే ఉంది. అండ్ డెఫినెట్లీ ఇట్ ఇస్ గోయింగ్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఫ్రమ్ అస్. నేను చెప్పినట్టు టైం లైన్ ఏమో అగైన్ చాలా తక్కువ ఉంది. నేనేమో ఈ రోజు కూడా ఇంటికి తొందరగా వచ్చేసిన. ఐ థింక్ ఇక రేపటి నుంచి లంచ్ గంట సేపు మనకు ఉండదు. ఒక 25-30 minutes మనకు బ్రేక్ దొరుకుతుంది. ఎక్కువ చిల్లుగానికి స్కోప్ లేదురా. చిల్లులు పడిపోతున్నాయి. బట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ తో. ఇక రేపటి నుంచి మన యాక్చువల్ పని స్టార్ట్ అయిపోతుంది. ఇంట్లో నేను ఆర్డర్ చేసిన ఇడ్లీ ఇంకా సాంబార్ ఉంది. ఫ్రిడ్జ్ లో అట్లనే పెట్టిన. మార్నింగ్ తినేసి ఆఫీస్కి పోదాం అనుకున్నా కానీ సెట్ కాలేదు. ఇప్పుడు పోయి మంచిగా సాంబార్ వేడివేడిగా మైక్రోవేవ్ చేసుకొని తినేద్దాం. మా యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నాం. సూపర్ బానే ఉంది. కన్సిస్టెంట్ గా చేస్తున్నాం. అది కూడా బానే ఉంది. బట్ వీడియో ఎడిట్ కి దానికి దీనికి బఫర్ టైం పడుతుంది కాబట్టి లైవ్ లా కొంచెం అప్డేట్ చేయలేకపోతున్నా. ఐ థింక్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం తొందరగా రీల్స్ చేసి రోజు ఒక రీల్ అప్లోడ్ చేస్తే బెటర్ ఏమో. యా, ఈ రోజు నుంచి ఇన్స్టాగ్రామ్ లో రోజు ఒక రీల్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ ఒక రూల్ వచ్చిందిరా. ఎఫ్ వీసా, ఎం వీసా, జే వీసా ఈ 3 వీసా టైప్లకి కొత్త అపాయింట్మెంట్స్ బుక్ చేయొద్దు అని చెప్పి వరల్డ్ వైడ్ మొత్తం ఉన్న యూఎస్ కాన్సులేట్స్ అన్నిటికి ఆర్డర్ చేశారు. ఎందుకు హోల్డ్ చేశారంటే స్క్రీనింగ్ ప్రాసెస్ ని ఇంకొకసారి రివ్యూ చేయాలి, ఇంకా స్క్రూటినైజ్ చేయాలి అని చెప్పేసి హోల్డ్ చేశారంట. అండ్ ఈ స్క్రీనింగ్ ప్రాసెస్ లో ఇన్ డెప్త్ సోషల్ మీడియా చెక్స్ కూడా ఉండొచ్చంట. బేసిక్ గా యూఎస్ సెక్రటరీ ఏమంటుండంటే వీసా అనేది నీకు ఒక ప్రివిలేజ్, లీగల్ గా నువ్వు ఉండడానికి రైట్స్ ఇస్తుంది. ఒకవేళ ఎవరైనా లా బ్రేక్ చేసినా యూఎస్ కి థ్రెట్ లాగా అనిపించినా కానీ వీసా రివోక్ చేస్తా అన్నాడు. తర్వాత ఇట్లా వచ్చినాక కరెక్ట్ కాదు అనిపించిన మనుషులకి వీసా రివోక్ చేస్తాం కరెక్టే. బట్ వీసాలు ఇచ్చేటప్పుడే ఇంకా స్ట్రిక్ట్ గా చేస్తే బెటర్ కదా అన్నాడు. ఈ స్క్రూటినైజ్ చేసే ప్రాసెస్ లో సోషల్ మీడియా అది ఇన్ డెప్త్ అనలైజ్ చేస్తా అని చెప్పారు. దానికోసం కొత్త టూల్స్ ని కూడా వాడతా అన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ AI టూల్స్ వాడతారు కావచ్చు. ఏమో ఆ రోజు ఒక రూల్ వస్తుంది. ఇప్పుడైతే వీ హ్యావ్ టు స్టే కామ్. అంటే ఇది పాస్ బ్యాన్ కాదు కదా. కరెక్ట్ గా డాక్యుమెంట్ సెట్ చేసుకొని రూల్ ఫాలో అయ్యి జాగ్రత్తగా ఉంటే చాలు. అంటే మన చేతిలో అది మాత్రమే ఉంది. మంచిగా రోజు ఒక రీల్ పెడదాము అది అని అనుకున్నా. ఫస్ట్ రీల్ ఇట్లాంటిది పెట్టాల్సి వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ యా ఫైన్, ఒక రీల్ అయితే రికార్డ్ చేస్తా. ఆల్ రైట్, డన్ రికార్డింగ్ ద రీల్. తొందరగా ఎడిట్ చేసి అప్లోడ్ చేసేద్దాం. డన్ విత్ ది ఎడిట్. బట్ ఈ క్యాప్షన్స్ రాయడానికి ఎంతసేపు అయింది తెలుసా? 40+ minutes అయింది. తెలుగులో కదా ట్రాన్స్క్రైబర్ కొడితే అంత పిచ్చిగా అయిపోయింది. మొత్తం మాన్యువల్ గా చేసిన. వాట్ ఈస్ దిస్ మచా? వేర్ ఈస్ AI గోయింగ్? బట్ ఐ థింక్ నౌ వి ఆర్ రెడీ టు అప్లోడ్. కొంచెం టైం పట్టింది కానీ మంచి అవుట్పుట్ వచ్చింది. A few moments later. Time is 8:40. Let's edit a video for some time. I know Instagram edit కోసం అప్పటి నుంచి స్క్రీన్ ముందరనే ఉన్నా. బట్ యూట్యూబ్ ది కూడా ఒక చిన్న సెగ్మెంట్ ఎడిట్ చేసేది ఉంది. అది నేను మిస్ అయినా. ఒక గంట కూర్చొని let's try to wrap it up. 1 hour later. It's about 9. I'm very sleepy, very tired. First thing that I have to do is eat something. Any quick snack is fine, and that is going to be our dinner for today. I'm thinking bread, banana, and honey. Yeah, let's do that. PBJ, peanut butter, bread and jam. Manam jam తింటలేం కాబట్టి PBB, bread, peanut butter and banana. And every action should not be more than 3 seconds of how is the footage and stuff. So yeah. లుక్స్ యమ్. అంటే యమ్ అంటే లుక్స్ వెరీ బ్లాండ్. అంటే ఆకలితో ఉన్నప్పుడు ఏదైనా ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది. ఐ మీన్ దిస్ ఇస్ యాక్చువల్లీ గుడ్. బట్ మస్తు నిద్ర వస్తుంది మా. 15 minutes later. కొంచెం పడేయాల్సిన ట్రాష్ ఉంది, పడేసిద్దాం. జిమ్ బాయ్ అన్ని రోజులు అవుతుందా? ఏం హెల్త్ రామా. అట్లా మనకి కిందికి వెళ్ళిపోతుంది అన్నట్టు. Ma, you're about to witness one of the ironic moments in the history of మన యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మన మెయిన్ ఛానల్లో ఒక్క షార్ట్స్ కూడా అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే ఇది నా గోల్. యూట్యూబ్ చేసి 100K కొట్టాలి అని ఎప్పటి నుంచో ఉంటుండే. నాకు తెలిసిన 8 ఏళ్ల పాత యూట్యూబ్ లో ఓన్లీ లాంగ్ ఫార్మ్ వీడియోస్ మాత్రమే ఉంటుండే. సో అట్లాంటి హై ఎఫర్ట్ వీడియోస్ చేస్తూనే ఆ వీడియోస్ తోనే 100K కొట్టడానికి చూసిన. అండ్ వి డిడ్ దట్. నా వాట్ ఐమ్ థింకింగ్ ఇస్ ఇన్స్టాగ్రామ్ లో డైలీ ఒక రీల్ పెడుతున్నాం కదా, మన మెయిన్ ఛానల్లో కూడా ఒక షార్ట్ లాగా అప్లోడ్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నా. అండ్ యూ ఆల్ ఆర్ అబౌట్ టు విట్నెస్ హిస్టరీ నౌ. మన ఛానల్లో ఇప్పటి వరకు షార్ట్ స్టైల్
లేనే లేదు. నౌ ఐఎమ్ గోయింగ్ టు పబ్లిష్ దిస్ వీడియో. ఇది పబ్లిష్ చేయగానే ఇక్కడ ఇంకొక ట్యాబ్ వచ్చేస్తుంది మనకి. లెట్స్ గో. డన్ అండ్ సేవ్. ఆల్ రైట్ అండ్ హియర్ వి గో. ఫస్ట్ షాట్ ఆన్ అవర్ ఛానల్ పెట్టి ఆల్మోస్ట్ ఆల్రెడీ 3 ఏళ్ళు అయిపోయింది. ఎస్ 3 years తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం ఒక రీల్ అప్లోడ్ చేసినామా, అదే ఫస్ట్ టైం ఒక షార్ట్ అప్లోడ్ చేసినామా అంటే అంత విచిత్రంగా ఉంది, బట్ ఇట్స్ ఫైన్. Later that night. ఇట్స్ 9:49 రైట్ నౌ. ప్రశాంతంగా పడుకొని లేచి రేపు ఆఫీస్ కి పోయి ఇచ్చి పడేయాలి మా. ఈ రోజు అయితే చెప్తున్నా కదా, ప్రాజెక్ట్ ఆన్ బోర్డింగ్ చాలా తోపు అయింది. అసలు ఎన్ని టీంలు ఉన్నాయి తెలుసా ఇప్పుడు మనం కొలాబరేట్ కావాల్సినవి, అండ్ మల్టిపుల్ యూజర్ గ్రూప్స్ ఉన్నాయి. వీళ్ళందరితో కొలాబరేట్ అయ్యకుంటా డిజైన్ ఇన్పుట్స్ తీసుకుంటా మనం కరెక్ట్ టైంకి ఎట్లా కంప్లీట్ చేస్తాము అనేది అది మన చేతిలోనే ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది టైం మేనేజ్మెంట్ టు ద పీక్. ఇచ్చి పడేయాలి, లేకపోతే మనం అవుట్ అవుతాం. చేద్దాం, సెట్ చేద్దాం. ఐమ్ వెరీ కాన్ఫిడెంట్. ఇన్స్టాగ్రామ్ లో రీల్ అప్లోడ్ చేసేసినాం, సూపర్. ఇప్పుడే కామెంట్స్ చూస్తున్నా, జోయల్ అని మనం ఒక కామెంట్ చేసిండు, అన్న ఏందన్న డిఎం చూడవు, వి ఆల్సో లివ్ ఇన్ డొమైన్ ఆస్టిన్, కలుద్దామని క్రికెట్ కి పిలుద్దామని చాలాసార్లు టెక్స్ట్ చేసిన, కమెంట్స్ కూడా చేసిన, యూఆర్ నాట్ రెస్పాండింగ్ అని చెప్పేసి పెట్టిండు మనోడు. మా అట్లా కావాలని రెస్పాండ్ కాకుండా ఉన్నాను కదా, మెసేజెస్ కొన్ని ఎక్కువ ఉంటాయి కదా, అప్పుడప్పుడు మిస్ అయిపోతాయి. ఆఫ్ కోర్స్ నేను మెసేజ్ చూస్తే డెఫినెట్ గా రెస్పాన్స్ ఇస్తా, అది మీకు కూడా తెలుసు. మీతో చాలా మందితో నేను ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడుతూనే ఉంటా కదా. యామో బట్ డొమైన్ లో క్రికెట్ అంటే డెఫినెట్లీ సెట్ చేద్దాం, వేరే ఉంటది. అండ్ దానికి కింద మధు రామకృష్ణారెడ్డి అంట రిప్లై ఇచ్చిండు. వాడు మనం దేకడు, వ్యూస్ అండ్ లైక్స్ కోసం తప్ప. మీ ఆల్సో డిఎం హిమ్ మెనీ టైమ్స్. ఇట్స్ టైమ్ టు అన్ఫాలో దిస్ వేస్ట్. పేర్ల 3 దేవుని పేర్లు ఉంచుకొని వై హేట్ అంటే అంత నెగిటివ్ ఎందుకు చూడాలి? ఇట్స్ యువర్ పర్స్పెక్టివ్ దో. ఎనీవేస్, ఎంబీపీ కామెంట్ టైం. హరీష్ భాయ్ కామెంట్ చేసిండు, హే మా లోన్ పేరెంట్స్ నేమ్ మీద ఇస్తారు కదా, నీ అకౌంట్ నుంచి ఎట్లా పే చేస్తున్నావు అని పెట్టిండు. మా ఇక్కడ నేను ఇండియాలో తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్ కూడా నా పేరు మీద ఉంది. మమ్మీ ఇంకా డాడీ ఇద్దరు కోసైనర్లు. సో నా అకౌంట్ నుంచి పే చేసినా అసలు ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఆ లోనే నా పేరు మీద ఉంది కదా. సో ఇట్ షుడ్ నాట్ బి అ ప్రాబ్లం. యా, సో అది మా ఆల్మోస్ట్ 10 అవుతుంది. ఈ రోజు కూడా ఒక సిట్రిజిన్, ఒక పారాసెటమాల్ వేసుకొని పండుకుంటా. యా జెండోబామ్ ఇంకా విక్స్ కూడా. సో యా, రేపు కలుద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.